బెండకాయ చేప కర్రీ ఉడుకుతుందండి. ఇలా వచ్చేస్తుంది, ఇంకొంచెం ఉడకాలి. ఇప్పటిదాకా చూపించాను కదండి. ఇందులో ఐటమ్స్ ఏంటంటే ఒక ఆనియన్ పడుతుందండి, కొంచెం వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలండి, కొంచెం గల్లుపుతోటి దంచుకోవాలన్నమాట. వెల్లుల్లి జీలకర్ర కాల్చిన ఆనియన్ చాలా టేస్ట్గా వస్తుందండి ఈ కర్రీ. ఇందులో విశేషం ఏంటంటే పూర్తిగా ఆవ నూనె అండి, ఆవాల బదులుగా వేసిన అండి. ఇదో రకంగా ఫ్లేవర్ వస్తుందండి. ఇందులో కరివేపాకు వేయాలండి, బాగా వస్తుంది. బెండకాయలు ఒక 4 సరిపోతాయండి. ఒకటి ఆనియన్, కొంచెం 4 మిర్చీలు సరిపోతాయండి. తగినంత ఉప్పు కారం వేసుకోవాలి మనం తినేదగ్గంతగా. మామూలుగా మన బెండకాయ కర్రీ కూడా కొంచెం మంచిగా చేపల వాసన వస్తుంది కదండి. అన్ని మసాలాలు దీంట్లో జీలకర్ర మెంతుల పొడి వేసి వండితే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. అందుకే ఇందులో యాడ్ చేశాను. ఏమాత్రం సరిపోతుందండి జీలకర్ర వెల్లుల్లి. అంతే అండి, కూర అయిందండి. స్టవ్ కట్టేసుకుంటున్నాను.